జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో గత వారం మన ముందుకు వచ్చారు. మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు తీసుకువచ్చిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా మహేష్ బాబు సినీ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు తీసుకువచ్చిన చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. గుంటూరు కారం సినిమాకి 12వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి, 13వ రోజు వసూళ్లు ఎంత తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టేశారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతో వైరల్ అయ్యాయి. సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమాని హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13,75,00,000, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తం 132 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఆరంభంలో మంచి హైప్ని క్రియేట్ చేసుకుని తొలి రోజు అద్భుతమైనటువంటి కలెక్షన్లు తీసుకువచ్చింది. 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఈ చిత్రం తొలి రోజు. రెండో రోజు అదే జోరు 33 కోట్ల రూపాయలు. మూడో రోజు మరింత కలెక్షన్స్ పెరిగి 37 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు 30 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే ఏడో రోజు 12 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ముగిసింది. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా క్రమక్రమంగా తగ్గుతోంది. ఇక 11వ రోజు 3 కోట్ల రూపాయలు, 12వ రోజు 3.5 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి 248 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. 13వ రోజు సినిమాకి 2.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావచ్చని, 24% ఆక్యుపెన్సీ కనిపిస్తోందంటున్నారు అనలిస్టులు.